గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొగల్తూరు మహారాజా గారు మొగల్తూరు నుంచి బయలుదేరి గణపురం 8 కోటలు ఉన్నాయండి వెస్ట్ గోదావరిలో. 8 కోటలు ఆయన ఆధ్వర్యంలోనే ఉండి ఆయన అయ్యప్పరాజు గారు ఆయన పేరు మొగల్తూరు అప్పుడు అయ్యప్పరాజు. ఆయన వెళ్తా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకి డేరా వేశారు. పల్లకీలో వెళ్తున్నాడు ఈయన, గుర్రాలతో వచ్చారు. నలుగురు రాజుగారికి డేరా వేశారు, వాళ్ళు డేరాలు వేసుకున్నారు. ఈయనకి భోజనం పెట్టారు. పడుకుని లేచిన తర్వాత ఒక ముంతలో మజ్జిగ వచ్చింది. ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లో తీసినట్టు కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర ఇలాగా అమృతంలాగా ఉందట. తాగాడు, ముంత తాగేశారు ఆయన. ఆ రోజులు మహానుభావులు 6'5", 6'6" ఉండేవారు మనుషులు. మా తాతగారే 6'3" అండి. కదా. ఆయన ఆ పని చూసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే డేరా వేసి ఆ మజ్జిగ తెప్పించింది అన్నారు. డేరా వేసారు, భోజనం చేశారు, పడుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలు చూస్తే మజ్జిగ రాల. ఏంటి అంటే రంగాచారి గారు అని చెప్పి ఆయన పిఏ మీన్స్ మంత్రి అంటాం కదా. ఏమయ్యా మజ్జిగ రాలేదంటే ఆయన ఏదో నసుకుతున్నాడంట. ఏది నువ్వేం చెప్పంటే, లేదంటే వాళ్ళది ఈ ఊరు కాదండి, కృష్ణా జిల్లా ఏదో చెప్తుంటే, కాదు అర్జెంట్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం కాదు, పిలిపించి ఇక్కడే ఉంటున్నాం నైట్ అని చెప్తే వీళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. అప్పటికి ఆయన ఒక 7-8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. పిలిచి అడిగితే ఆయన వచ్చాడట. నెక్స్ట్ డే వచ్చి, ఏమంటే మీది ఏ ఊరు అని అడిగాడు. అయితే మా చినకర అగ్రహారం కృష్ణా జిల్లా అండి, మచిలీపట్నం పక్కనే. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే అడిగితే, మాది 3 బ్రదర్స్ అండి. ఒక ఆయనేమో వైద్యుడు, ఒక ఆయనేమో ఉప్పు ట్రాన్స్పోర్ట్ విదేశాలకి, నేనేమో పాడిని చూసుకుంటానంటే మాది 2000 గాళ్ళు, అంటే 4,000 పశువులు. అన్నీ ఒక చోట ఉండకుండా 3 నెలలు మేము వస్తామండి, తిరుగుతూ ఉంటాం. ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాం, రాజుగారు వచ్చారు కదా అని చెప్పి మేము మజ్జిగ ఇచ్చాం. మీ రంగాచారి గారు తోక్కి కానీ పన్ను అడిగాడంట. పన్ను కట్టి చేయవలసిన పని మాకు లేదండి, మేము వెళ్ళిపోతున్నాం సరే. మాది చూపు మాదే, మా ఉప్పు ట్రాన్స్పోర్ట్ కోసం మా కోసం దేశాలు అడుగుతారు మమ్మల్ని, మాకు అక్కర్లేదని వెళ్ళిపోతున్నాం సార్ అంటే, నేను రాజుని మాట్లాడుతున్నాను కదా, నాకు గౌరవ. అయ్యో చెప్పండి సార్ ఏంటంటే, మీరు ఇవాళ నాతో ఆతిథ్యం తీసుకోండి, నేను నైట్ తొలికోడు కూర్చున్న తర్వాత లేపుతాను, మా వాళ్ళు మీతో ఉంటారు, ఆ పని చేయండి అన్నాయంట. రాజుగారు కదా, అవును ఓకే అన్నాడు. ఈయన భోజనం చేశారు, పడుకున్నారు. ఇద్దరికి చెరుకు ఏర్పాటు చేశారు, పడుకున్నారు. లేచిన తర్వాత ఈయన తొలికోడు కూర్చున్న తర్వాత ఒక కుండలో నీళ్లు పోసి, ఒక సూర్యోదయం లోపు ఎంత తిరుగుతారో తిరిగిరండి అని చెప్పారట. ఈయన తిరిగినప్పుడు సూర్యోదయాన్ని తిరిగి మొత్తం అంతా వెనకాల ముగ్గు వేసుకుంటూ వచ్చారట. అదే 3,000 ఎకరం, ఇది మీదే అన్నాయంట. ఓకే సార్ ఇంతకంటే ఎక్కువ నేను దానం చేయగలను, నాకు దానం అడగట్లేదు సార్ అన్నాయండి. ఈయన దానం కాదు, అయితే పేరెంట్ వాళ్ళు, మీకు కావాల్సి ఉంటే నాకేదైనా మజ్జిగ కావాలంటే మీ దగ్గరికి వచ్చి తాగలేను, రాజుగారికి ఇష్టం కాదని మీరు పట్టుకొచ్చి ఇవ్వలేరు, ఇక్కడ ఉంటే నేను నెలకోసారి వెళ్తా ఉంటాను, మజ్జిగ తాగుతాను, మీరు రావాలంటే మేము 3 బ్రదర్స్ కదా సార్, అన్నయ్యలను ఒప్పించాలి కదా, ఒప్పించవచ్చు, మీరు ప్రామిస్ చేయండి అని ప్రామిస్ తీసుకున్నాయంట. ప్రామిస్ తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యలను ఇద్దరిని ఒప్పించి, వద్దురా అంటే వినకుండా, ఒక చాకలి, ఒక మంగలి, ఒక కుమ్మరి, ఒక మాల, ఒక మాదిగ, అంటే కులాలు చెప్పకూడదు, ఆ రోజుల్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇలాగ మనిషికి ఎవరవసి అవసరమో వాళ్ళ ఫ్యామిలీలు తీసుకుని ఆయన ఒక రోజున బయలుదేరుతుంటే, రేపు దసరా రోజుని అక్కడ వెళ్ళిపోవాలి, అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇవాళ శుక్రవారం రా, ఇవాళ వెళ్ళటం ఏంట్రా, వద్దు అంటే, లేదు రేపు పొద్దున్న అక్కడ దసరా అని చెప్పి, నేను ఆ రోజున విజయదశమి రోజున అక్కడ నేను కొబ్బరికాయ కొట్టాలని చెప్పి ఈ ఫ్యామిలీస్ తీసుకుని బయలుదేరి ముహూర్తం పెట్టుకుంటే, ఆ రోజు రాత్రి అమ్మవారి కల్లోకి వచ్చి పైడమ్మ అమ్మవారు అందరినీ తీసుకెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళవా అని అడిగిందంట. తీసుకెళ్తానని చెప్పి వచ్చి పెడనలో కాళ్ళు కడుక్కుని ఒక రాయి తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఆ రాయిని భుజాన్ని వేసుకుని 1743 డేట్ ఏదో సెప్టెంబర్ 28 ఎంత ఉంది ఆ రోజుని వచ్చాడు సార్ ఆయన. మీ తాతగారు ఆయన మా 12వ తరం నాది, అంటే ముందు తరం ఆయన. ఆ విధంగా ఊరు వచ్చారని కృష్ణరాజు గారికి చెప్పాను. ఓకే, డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు కదండి. ఇప్పుడు అది వచ్చిన తర్వాత రాజుగారికి ఈయన 2-3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత
ఆయన కాలం చేశారు, ఈయన కాదు. తర్వాత కొడుకులు వచ్చారు. ఉమ్, కొడుకులకి వాళ్ళు తెలియదు, కానీ ఈ విషయం తెలుసు. ఉమ్, కానీ వెళ్ళినప్పుడు మాత్రం గౌరవపూర్వకంగా వీళ్ళు కలిసేవారట. ఉమ్, ఇది జరిగిన మ్యాటర్. ఇది ప్రభాస్ గారికి తెలుసుంటే బాగుంటుంది. ఉమ్. మరి ఇదే మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఏదైనా ఇంటర్వ్యూలో ఎవరెవరే మీ ఓడంటారా, మీ తాత ఇచ్చారంటారా అని చెప్తారేమో అని చెప్పి మళ్ళీ చెప్పాను అనమాట. అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రభాస్ గారు ఫుడ్ పెట్టి చంపేస్తారంటే వాళ్ళ తాతల కాలంలో చూడండి, ఒక కుండ మజ్జిగ బాగుందని చెప్పి ఆ మనిషి ఆ పాడి ఉండాలి, ఈ తన భూభాగంలో ఉండాలి అని చెప్పి 3000 ఎకరాలు ఇచ్చిన రాజుల కుటుంబం అది. అవునండి, అవునండి, అవునండి. నిజంగా గ్రేట్ స్టోరీ. చాలా గ్రేట్ సార్. నేను అంటే సార్, అంటే ఇవన్నీ చెప్పుకుంటానికి ఇది నిలబెడటానికే నేను నాశనం అంటే అనకూడదు. ఇది నిలబెడటం కోసమే అది బాధ్యత అయిపోయింది, భారం అయిపోయింది. అంటే ఇది బాధ్యత తీసుకున్నాను కాబట్టి. ఉమ్, మరి మా వంశంలో చాలా మంది ఉన్నారు. 11వ తరం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 500-600 మంది వెళ్ళుంటారు, పుట్టుంటారు, పోయి ఉంటారు కదా. నేను ఒక్కడిని అయితే తీసుకోవాలి, అదే ఒళ్ళు బలుపు అని అంటున్నారు. ఒళ్ళు బలిపోయాడికే వాళ్ళ తాతలు కడితే ఆ ఇల్లు గురించి వాడు కావాలా చెప్పు, సార్. ఎందుకు వాడు ఏమని అన్నట్టుగా ఉంది. సరే, మన సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కదా సార్. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు డైరెక్టర్స్ అసోసియేషన్లో ఈసీ మెంబర్గా ఉన్నారు. అవును సార్, అవును. ఆ, కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవునండి, అవును. అసలు ఎలక్షన్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా సంవత్సరాలుగా మీ ప్యానల్ అలాగే ఉంది. సడన్ గా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సడన్గా సార్ ఏకగ్రీవం అవ్వాలి కదా. అంటే అవ్వాల్సింది కదా. ఎలా అంటే సార్, మీకు ఎవ్రీ 2 yearsకి కంపల్సరీగా ఎలక్షన్స్ వస్తాయి. ఉమ్. ఇప్పుడు మేము వీరశంకర్ గారి ప్యానల్లో ఉన్నాం. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ప్యానల్? 2 years. 2 years. ఎవ్రీ 2 years జరుగుతాయి. ఉమ్. కానీ ఈ సంవత్సరం జరిగిన గొప్ప విషయం ఏంటంటే సార్, సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయలేని పనులన్నీ ఈ ప్యానల్లో చేసింది ఈ 2 yearsలో. ఈ 2 yearsలో. అదొకసారి చెప్పాలి, అందరికీ తెలియాలి. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఆకలేసి తట్టుకోలేక ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక గోల్తో వచ్చి తల్లిదండ్రులను వదులుకుని ఒక గోల్తో వచ్చి ఏదో చేద్దామన్న వాళ్ళకి అట్లీస్ట్ ఫుడ్ అన్నా లేని పరిస్థితుల్లో చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సార్, మారి వేరే జాబులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి బాధలన్నీ ఒక కష్టపడ్డ వ్యక్తికి ఆకలి బాధ ఉండకూడదు, ఆకలి బాధ ఉంటే ఏమీ చేయలేడు అనే కాన్సెప్ట్ తోటి రోజుకి ఎంతమంది అయినా పర్వాలేదు, అంటే రియల్గా ఆకలేస్తుంది, నిజంగా తింటాకి కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళకి ఫ్రీగా భోజనం ఏర్పాటు చేసామండి మేము. ఓకే. ప్రతిరోజు 3 మెస్సులతో మాట్లాడాం. 3 మెస్సులకి దానికి ఒక టీం ఉందండి. అక్కడ వెళ్ళి కార్డు చూపించేస్తే భోజనం పెట్టేస్తారండి. మాకు ఎంతమంది తిన్నారో ఆ రోజున వచ్చేస్తుంది. ఆ అమౌంట్ మేము కట్టేస్తూ ఉండేవాళ్ళం. మేమంటే అసోసియేషన్ నుంచి కాదండి, అసోసియేషన్ వాళ్ళందరూ మీలాంటి వాళ్ళని ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీరు ఏదన్నా ఇవ్వండి అని 1,00,000, 2,00,000, 3,00,000 అలా పూజ చేసి దానికి సెపరేట్ అకౌంట్ పెట్టి దాని నుంచి అమౌంట్ పెట్టేటాం. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఇది ఫస్ట్ అండి. ఆకలి తీర్చి నీ పని నువ్వు చూసుకో, ఆకలి నేను తీరుస్తాం అని చెప్పి ఈ ప్యానల్ ముందుకు వచ్చింది. రెండోదండి, ఇంతవరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పెట్టిన తర్వాత ఒక భరోసా అండి. ఏంటంటే నేను బయటికి వెళ్ళా, ఎప్పుడు ఇంటికి వెళ్తానో తెలియదు, ఎప్పుడే ప్రాబ్లం వస్తుందో తెలియదు, నేను బయట ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టుకోలేరు. కాబట్టి ఏవైనా సరే ఇన్సూరెన్స్ కట్టాలి అన్న ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తోటి 800 మంది ప్లస్ వాళ్ళ భార్యలు పిల్లలకి మొత్తం 1,400 మంది ఎంతమంది లెక్క ఇన్సూరెన్స్ కట్టామండి. 2 yearsకి ఇన్సూరెన్స్ కట్టాం. దానికి సుమారుగా ఫస్ట్ ఇయర్ 56 లక్షలు, రెండో సంవత్సరం 86 లక్షలు, సుమారుగా 140 దాకా ఎంత వచ్చిందండి. అది కూడా అసోసియేషన్ నుంచి కట్టలేదండి. ప్రభాస్ గారు ఒక 35 లక్షలు, సుకుమార్ గారు ఒక 25 లక్షలు. చాలామంది పేర్లు మర్చిపోతానేమో, నాకు అంత ఇది లేదు, పేర్లు మర్చిపోతే క్షమించండి. అలాగే బన్నీ గారు ఒక 10 లక్షలు సార్. మన తిరుకం శ్రీనివాస్ గారు టీము ఒక 15 లక్షలు సార్. మన అనిల్ రావుపూడి గారు మన సినిమా సక్సెస్ అయింది కదా, ఆ ప్రొడ్యూసర్లో ఆయన కలిసి ఒక 15 లక్షలు సార్. ఇలాగ ఎస్కేఎన్ గారు ఒక 10 లక్షలు సార్. ఇలాగా మేము వచ్చి అడిగిన తర్వాత వీళ్ళందరూ ఇలా హెల్ప్ చేశారండి. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, క్షమించాలి, నేను గుర్తులేదు, గుర్తున్న వాళ్ళ పేర్లు చెప్పాను.
ఇలాగా ఇన్సూరెన్స్ కట్టాము సార్ 2. మూడోది ఇంతకుముందు మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకోండి బయటికి వెళ్ళాము సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్. బయట రిజిస్ట్రేషన్కి ఎంత చేసుకుంటున్నారో అదే అమౌంట్కి మేము కూడా రిజిస్ట్రేషన్ పెట్టి ఓకే. మా అసోసియేషన్లోనే మేమే రిజిస్ట్రేషన్ చేసి దానికి మినిమం అమౌంట్ తీసుకుని దాన్ని కూడా మనం అసోసియేషన్కి ప్లస్ చేసామండి. ఇలాగా చాలా చాలా ఇంకోటి ఇప్పటికీ శ్రీకర్ హాస్పిటల్స్ ఉందండి. శ్రీకర్ హాస్పిటల్స్లో ఫ్రీ చెకప్ అండి. ఫ్రీ అంటే ఒక చెకప్ మామూలు క్యాజువల్గా బయట అన్ని టెస్టులు చేయడానికి 1800 1600 అవన్నీ కూడా ఫ్రీ చెకప్లు అండి. సంవత్సరానికి 3 నెలలు మళ్ళీ 6 నెలలు గ్యాప్ మళ్ళీ 3 నెలలు ఇలాగా చెకప్లు, డెంటల్, ఐసు, మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ దాంట్లో డిస్కౌంట్, ఇలాగా చాలా 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 మంచి పనులు చేసామండి ఈ ఈ మన వీరశంకర్ ప్యానల్ సార్. కానీ చాలామంది ఇనానమస్గా మీరే ఉండిపోతే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పి అన్నారు. మరి అవతల వాళ్ళు ఇంకేదన్నా చేయాలని అనుకుంటారు కదా సార్ పాపం.